మంచి సమార్యుడి ఉపమానం లూకా 10:25-37 ఆధారంగా. ఒకరోజు ఒక ధర్మశాస్త్ర పండితుడు యేసును పరీక్షించాలనే ఉద్దేశంతో అడిగాడు, బోధకుడా, నిత్యజీవాన్ని పొందాలంటే నేనేమి చేయాలి? యేసు అతనిని తిరిగి అడిగాడు, ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడింది? ఆ మనిషి సమాధానంగా చెప్పాడు, నీ దేవుడైన ప్రభువుని నీ హృదయమంతటితో, ఆత్మంతటితో, బలమంతటితో, బుద్ధిమంతటితో ప్రేమించాలి. నీ పొరుగువానిని నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు ప్రేమించాలి. అప్పుడతడు తన్ను తాను న్యాయపర్చుకోవాలని యేసును అడిగాడు. అయితే నా పొరుగువాడెవరు? యేసు ఒక ఉపమానం చెప్పాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్న ఒక మనిషిని దొంగలు దాడిచేసి అతని వస్తువులను దోచుకుని తీవ్రంగా కొట్టి అర్ధమృతుడిగా వదిలేశారు. కొద్దిసేపటికి ఒక యాజకుడు ఆ దారిలో వచ్చాడు. అతన్ని చూసినా పక్కనుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లేవీయుడి వచ్చాడు. అతడూ అలాగే చూసి వెళ్ళిపోయాడు. అంతలో ఒక సమార్యుడి వచ్చాడు. సమార్యులు యూదులకు శత్రువులుగా భావించబడేవారు. అయినా ఆ సమార్యుడు ఆ గాయపడిన మనిషిని చూసి కరుణపడ్డాడు. అతని గాయాలకు నూనె, ద్రాక్షారసం పోసి కట్టుకట్టాడు. తన గాడిదపై ఎక్కించి ఒక వసతిగృహానికి తీసుకెళ్లి రాత్రంతా అతన్ని చూసుకున్నాడు. తర్వాత రోజు వసతిగృహ యజమానికి 2 దినారాలు ఇచ్చి ఇలా అన్నాడు, ఈ మనిషిని చూసుకోండి, ఇంకా ఖర్చైతే నేను తిరిగి వచ్చేటప్పుడు చెల్లిస్తాను. కథ ముగించి యేసు అడిగాడు, ఈ ముగ్గురిలో ఎవరు దొంగలచేతపడిన మనిషికి పొరుగువాడిగా ఉన్నాడు? అప్పుడా ధర్మశాస్త్ర పండితుడు చెప్పాడు, అతనిపై కరుణ చూపినవాడు. యేసు ఇలా అన్నాడు, నీవు కూడా వెళ్ళి అలాగే చేయుము.